ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లలుగా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, మరొకసారి ప్రభువా ఆయన మీ పాదముల యొద్ద ఈ విధంగా చేరడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా, ప్రారంభ గడియల్లో దేవా మరి తండ్రి నాయన మీ వైపు మేము చూడడానికి, మీతో సహవాసం చేయడానికి ఇచ్చినటువంటి మంచి దేవా శ్రేష్టమైన సమయం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. పాడుకునే పాటని దేవా మీరు ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదంలో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా, అలాగ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు మీరే సహాయం చేయండి, కృప చూపించండి. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా మరి తండ్రి నాయన, అలాగూ మరొకసారి ఈ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ వాక్కును మా హృదయంలో మేము దాచుకోవడానికి, భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాలు, అనేక అంశాలు దేవా మీరు మాకు బోధిస్తూ ఉండగా దేవా మరి తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలైన సమస్త విషయాల్లో కృప చూపించండి. సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 137వ పాట పాడుకుందాం. అందరికి తెలిసిన పాట 137వ పాట పాడుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆగల మార్గము కనిపించలే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆగల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా,
కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, సువిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్న పిల్లరా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలుడై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలుడై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దర్జనలో ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ సమయంలో మేము స్తుతించటాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉండగా ఈ ధ్యానమును మా కొరకు దీవించమని, వీవ్ చేసే మీ బిడ్డలందరినీ బలపరచమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దావీదు తన జీవితంలో చాలా క్లిష్టమైనటువంటి సమయాల్లో ఈ పాటను, ఈ కీర్తనను తాను వ్రాశాడు. ఈ కీర్తన 34వ కీర్తన ప్రారంభమే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ, సౌఖ్యకాలములో, కష్టకాలములో, సమస్యలు ఉన్నప్పుడు, సమస్యలు లేనప్పుడు
నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఇది అనుదిన స్తుతి. మనం ఎలాగూ గాలి పీల్చుకుని గాలి వదులుతూ ఉంటామో తెలియకుండానే శ్వాసక్రియ మనలో జరిగిపోతూ ఉంటుంది. స్తుతి మన జీవితంలో అలవాటుగా, అంటే యాంత్రికంగా, నామినల్గా కాదు, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడం అనేది మన అభ్యాసంగా ఉండాలి. అనుదిన స్తుతి, అనుదిన స్తుతి. ఇది దావీదు భక్తుని యొక్క అనుభవం. మన సమస్యలు మనల్ని చింతకు నడిపిస్తాయి, దిగులు పడటానికి నడిపిస్తాయి. అయితే స్తుతి విజయానికి సోపానం. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో మన చింత మనల్ని కృంగ చేయలేదు. కనుక స్తుతిలో ఉన్నటువంటి శక్తి, రహస్యం ఇది. మనం ఈ దినాల్లో దేవుని స్తుతించడానికి మన మనస్సును మనము దిట్టపరచుకొని దేవునికి స్తుతి చేస్తూ ఉన్నాం. భక్తులు పాడి స్తుతించారు. స్తుతి చేతును నా విజయుడేసును, ప్రతి శత్రువుపై జయమునిచ్చెను, బ్రతుకంతటిలో భయములు తీరే, హల్లెలూయా హల్లెలూయా అని వారు దేవుని పాడి స్తుతించారు. కీర్తన గ్రంథంలోనే 21వ కీర్తన దగ్గరకు మనం వచ్చినప్పుడు 21వ కీర్తన 13వ వచనంలో, ఇది కూడా దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తనే. ఆయన చెప్పినటువంటి మాట, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. మేము నిన్ను కీర్తిస్తాం. దేనిని బట్టి? నీ పరాక్రమమును బట్టి. పరాక్రమము అనేటటువంటి పదము, ఈ టర్మినాలజీ యుద్ధానికి సంబంధించింది. దేవుడు నీ పక్షంగా శత్రువులతో లేక నీ సమస్యతో ఆయన యుద్ధం చేస్తే అప్పుడు నీవు దేవుని స్తుతిస్తావు. లేక నీవు దేవుని స్తుతించడం అనేది దేవుడు నీ సమస్య పక్షంగా కార్యోన్ముఖుడై ఆయనే పూనుకుని నీ సమస్యను సరిచేయటానికి నీ స్తుతి మార్గాన్ని సరళం చేస్తుంది. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం స్తుతి మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైనది. రాజైనటువంటి యెహోషాపాతు తన జీవితంలో తాను వెళ్ళినటువంటి క్లిష్ట పరిస్థితిలో తాను చేసినటువంటి పనిని గూర్చి దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, ఈ భాగంలో 21వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఈ సందర్భాన్ని గూర్చి మనం 20వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే, మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు వీరు యెహోషాపాతు మీదికి దండెత్తి వచ్చారు. ఈయనకు మెసేజ్ వచ్చింది, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యము నీ మీదికి వస్తూ ఉన్నది. యూదా పట్టణాలన్నింటిలో నుండి జనులు వచ్చారు. 4వ వచనం, ఉపవాస దినం చాటించబడింది. వీరి బలము తక్కువ, వీరి శక్తి తక్కువ. ఎంత చక్కగా యెహోషాపాతు ప్రార్థించాడంటే, మా పితరుల దేవా యెహోవా, 6వ వచనం, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యంలోని ఏలువాడువు నీవే, నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని పరిపాలనను తాను ఎకనాలెడ్జ్ చేశాడు. మనం దేవుని స్తుతించడానికి ఈ విషయాలను మనం గ్రహించాలి. మన వచ్చేటటువంటి సమస్య, అది ఎంత గొప్ప సమస్య అయినా సరే, ఆ సమస్యను సహా సరిచేసేటటువంటి శక్తి, ట్యాకిల్ చేసేటటువంటి శక్తి సామర్థ్యం దేవునికి ఉన్నది. ఆయన శక్తికి మించింది కాదు.
యెహజీయేలు మీదికి దేవుని ఆత్మ వచ్చింది. 14వ వచనం. తాను ప్రవచించాడు. 15వ వచనంలో ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అని యెహజీయేలు ప్రవచించాడు. యెహజీయేలు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వీళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకుని మరుసటి రోజు దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు. 18వ వచనంలో అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు. ఆ పొజిషన్లో మనమే ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? సమస్య పరిష్కారం అయిన తరువాత థ్యాంక్స్ చెప్తాం, దేవుని స్తుతిస్తాం. వీరెప్పుడు దేవునికి నమస్కరించారు, దేవునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి సమస్య ఇంకా పరిష్కారము కాకమునిపే. 19వ వచనం. కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీలు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించారు. ఓ ప్రక్క సమయం తక్కువ ఉన్నది, యుద్ధానికి సిద్ధపడండి అని సైనికులు యుద్ధానికి సిద్ధపడే నిమిత్తం ఎంకరేజ్ చేయాలి. అయితే వీరు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించవలసినటువంటి ఈ కహాతీయులు, కోరహీయులు, ఈ లేవీయులకు చెందినటువంటి వారు. మరుసటి రోజు ఉదయకాలం యెహోషాపాతు చెప్పినటువంటి మాట, మీరు జయించాలి అంటే యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అని చెప్పాడు. 21వ వచనంలో అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. మామూలుగా మిలిటరీలో యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు ముందు ఉండేటటువంటి వారు చాలా గట్టి వాళ్ళని పెట్టాలి. ఎందుకంటే ఫ్రంట్ లైన్లో ఉండేటటువంటి వాళ్ళు యుద్ధ నిపుణత, సామర్థ్యము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ స్తుతించేటటువంటి వీరు దేవుని ప్రజలైనటువంటి వారు, గాయకులైనటువంటి వారు, వారు పరిశుద్ధమైనటువంటి అలంకారాలతో సైన్యము ముందర నడుస్తూ ఉన్నారు. దేవుడే వారి ముందర నడుస్తూ ఉన్నాడు. మనము స్తుతిస్తూ ముందుకు సాగినప్పుడు ప్రభు సన్నిధి మనతో వస్తుంది. 22వ వచనం, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హతులైరి. అద్భుతంగా వీరు కష్టపడకుండానే యుద్ధంలో వీరు విజయాన్ని సంపాదించుకున్నారు. కొలసొమ్ము గూర్చుకోవటానికి 3 దినాలు పడితే 4వ రోజు మరలా బెరాకా, అది స్తుతిలోయ, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే ఫుట్నోట్లో స్తుతి లేక ఆశీర్వాదము. వీరు మొట్టమొదటి రోజు వీరు చేసిన యుద్ధం ఏమీ లేదు, దేవుడే యుద్ధం చేశాడు. రహస్యం సైన్యము ముందర భాగంలో పరిశుద్ధాలంకారములు ధరించినటువంటి గాయకులు నడిచారు. ఎప్పుడైనా సరే సంఘాన్ని నడిపించేటటువంటి నాయకత్వ బాధ్యతలో ఉన్నటువంటి వారు జరిగించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని, చాలినంతగా దేవుని స్తుతించేటటువంటి, స్తుతి ధూపం వేసేటటువంటి వారిని, విజ్ఞాపన ప్రార్థన చేసేటటువంటి వారిని సంఘములో ప్రోత్సహించి బలపరచాలి. యెహోషాపాతు అలాగు చేసి తాను గొప్ప విజయాన్ని పొందాడు. లూకాసు వార్తలోనికి వద్దాం. లూకాసు వార్త మొట్టమొదటి అధ్యాయంలో జకర్యాను చూస్తాం మనం. లూకాసు వార్త 1వ అధ్యాయం. జకర్యా తాను కొన్ని దినాలు
మూగవాడుగా ఉండవలసి వచ్చింది. అధ్యాయంలోనే 18వ వచనం, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని దూతతో చెప్పినప్పుడు 20వ వచనంలో, నీవు వాటిని నమ్మలేదు గనుక మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పాను. కొన్ని మాసాలు జకర్యా మౌనంగా ఉండవలసి వచ్చింది. కుమారుడికి పేరు పెట్టే సమయం వచ్చింది. అయితే అంతకు మునుపు జకర్యా అని పెట్టాలనుకున్నారు తండ్రి పేరును బట్టి. కాదు యోహాను అని మరి ఎలిజబెత్ చెప్పింది. మీ బంధువుల్లో ఈ పేరు ఎవరికి లేదు కదా అని వారు తర్జన భర్జన పడుతూ ఉన్నప్పుడు లూకాసు సువార్త 1వ అధ్యాయం 62వ వచనం, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారు ఆశ్చర్యపడ్డారు. పేరు పెట్టడం చాలా పెద్ద విషయం, పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఏ పేరు పెట్టాలి, ఏ పేరుతో పిలవాలి, ఎందుకంటే పేరు చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ దేవుడు వృద్ధాప్యంలో జకర్యా ఎలిజబెత్లకు ఇచ్చినటువంటి ఈ కుమారునికి యోహాను అనేటటువంటి పేరు పలక మీద వ్రాస్తూ ఉండగా 64వ వచనం, అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాడు. అంత మునుపు మౌనంగా ఉండవలసి వచ్చింది, మూగవాడుగా ఉండవలసి వచ్చింది. దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్, దేవుడు చెప్పినటువంటి మాట నమ్మనందు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతించే వారంగా ఉంటామో మనం దేవుని మాట నమ్మినట్లు, దేవుని శక్తిని మనం నమ్మినట్లు. జ్ఞాపకం పెట్టుకోండి. 67వ వచనంలో లూకాసు సువార్త 1వ అధ్యాయం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించారు. దేవుని స్తుతించడం ఒక అనుభవం అయితే, ప్రవచనం చెప్పేటప్పుడు ఈ శిశువుని గూర్చి, ఈ శిశువు చేయబోయే కార్యాన్ని గూర్చి, అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా ఈ శిశువు ఎలాగ నడుస్తాడో, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విమోచించడానికి వచ్చేటటువంటి విమోచకుడు, దావీదు వంశంలో రక్షణ శృంగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనం, రక్షణను గూర్చి మాట్లాడుతూ తన కుమారుని గూర్చి తాను చెప్పిన మాట 76-79 వచనాలు, మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. క్రింద, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. సో జాన్ ద బ్యాప్టిస్ట్, ఇట్స్ ద వాయిస్ ఆఫ్ వన్ క్రయింగ్ ఇన్ ద విల్డర్నెస్. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. చాలా క్లియర్గా బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను తాను యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా పైలట్ ఎలాగైతే మార్గాన్ని సరళం చేస్తాడో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. గమనించండి, జకర్యా దేవుని స్తుతించాడు, జకర్యా చక్కని ప్రవచనం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఎలా ఉండబోతుందో, తన కుమారుడు
యోహాను యొక్క పరిచర్య ఎలా ఉండబోతుందో తాను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి చక్కని ప్రవచనం చెప్పాడు. తాను నాలుక నరము సడలినప్పుడు మొదట దేవుని స్తుతించాడు. అంతేకాదు, తాను ప్రవచనం చెప్పేటప్పుడు మొట్టమొదటి మాట లూకా 1:68, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. స్తుతి ఎంత ప్రాముఖ్యమైందో మనము ఈ భాగాల్లో గమనిస్తూ ఉన్నాం. అందుకే మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకునేటప్పుడు దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ అని చెప్తూ ఉంటాం. మనం దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రం అని మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం. కీర్తనకారుడు 150వ కీర్తన ఆఖరు వచనంలో తాను చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 150వ కీర్తనలో ఆఖరు వచనం 6వ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడు. ఈ 150వ కీర్తనలో ఎక్కడ స్తుతించాలి వ్యక్తి? మొదటి వచనంలో పరిశుద్ధాలయమందు, ఇంకెక్కడ స్తుతించాలి? ఆకాశ విశాలమందు. వేటిని బట్టి స్తుతించాలి? ఏ కారణమును బట్టి? రెండో వచనం, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి. ఏ వాద్యములతో స్తుతించాలి? 3, 4, 5 వచనాల్లో బూరధ్వనితో, స్వరమండలముతో, సితారాతో, తంబురతో, తంతివాద్యములతో, పిలను గ్రోవితో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో, నాట్యముతో ఆయనను స్తుతించమని కీర్తనకారుడు ప్రేరేపిస్తూ ఆఖరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడు. సో మనము ఉనికి కలిగి చెల్లిస్తూ ఉన్నాము అంటే మనము దేవుని స్తుతింపబద్ధులం. మనమే కాదు, ఈ విశ్వమందు ఉండేటటువంటి సకల జీవరాశులు దేవుణ్ణి స్తుతింప బాధ్యత కలిగి ఉంటూ ఉన్నాం. పక్షుల భాష మనకు తెలియదు, జంతువుల భాష కూడా మనకు తెలియదు. ఒకవేళ వాటి లాంగ్వేజ్లో పక్షులు ప్రాతకాలములో దేవుని స్తుతిస్తూ ఉన్నాయేమో. భక్తుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసస్సీని గురించి చెప్పబడినటువంటి మాట, ఆయన బోధించినప్పుడు పక్షులు, జంతువులు కూడా వినేటటువంటివి ఆయన జీవిత చరిత్రలో చెప్పబడింది. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ దేవుని స్తుతించాలి. అయితే మిగిలిన జీవరాశులకు ఆత్మ లేదనుకండి, వాటికి శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. మనకు ప్రాణము, ఆత్మ, శరీరం 3 ఉన్నాయి. దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు, శ్రేష్టమైనది. జీవాత్మను ఆయన మనలో ఉంచాడు. కనుక మనము దేవుని స్తుతింపబద్ధులం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. మన జీవితంలో స్తుతి ఎంత ప్రాముఖ్యమైంది. అందుకే ఈ దినాల్లో స్తుతిని గూర్చి మనం మరలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో దేవుని స్తుతించేటటువంటి ప్రజలంగా మనం వెళ్ళేటటువంటి ఈ ఫేజ్లో దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగబద్ధులమై ఉంటూ ఉన్నాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతించుట మా జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో 34వ కీర్తనలో భక్తుడు దావీదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని తను చెప్పినటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, మేము మా జీవితంలో స్తుతించే వారంగా, మా సమస్యలన్నీ మమ్మలను కృంగదీయకుండా
మా సమస్యను మించినటువంటి మీ శక్తి పైన మేము ఆధారపడుతూ మీ పరాక్రమ కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. రాజైనటువంటి యెహోషాపాతు ఎంత చక్కని స్తుతి విధానాన్ని యుద్ధభూమిలో తాను ఆచరించుట ద్వారా గొప్ప విజయాన్ని, అద్భుత విజయాన్ని వారు పొందారో మా జీవితాల్లో మేము జ్ఞాపకం ఉంచుకోవటానికి సహాయం దయచేయండి. అలాగే యాజకుడైనటువంటి జకర్యా తాను మొదట నాలుక సడలి తాను మూగ స్థితి నుండి తిరిగి మాట్లాడగలిగిన స్థితికి వచ్చినప్పుడు మిమ్ములను స్తుతించినట్లు మీ ఆత్మ ద్వారా తాను ప్రవచనం చెప్ప ప్రారంభించినప్పుడు దేవుడు స్తుతింపబడుగాక అని తాను సెలవిచ్చినటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో కూడా మిమ్మల్ని స్తుతించడానికి మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి కృప దయచేయండి. 150వ కీర్తనలో ఆఖరి వచనంలో సకల ప్రాణులు అని కీర్తనకారుడు చెప్పిన మాట మేము అన్వయించుకుంటూ ప్రకృతి మిమ్మల్ని ఆరాధిస్తూ, జీవులన్నీ ఆరాధిస్తూ, జంతువులు పక్షులు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మేము కూడా వాటిని మించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మహిమ ఘనత స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.